ఫ్రెండ్స్, ఈ అడ్డాకుల చెట్టును చూసారా? దీన్ని ఆకులు ఉపయోగించే విస్తరాకులను తయారు చేస్తారు. పూర్వపు రోజుల్లో పెళ్ళిళ్ళకు, పండగల్లో, భోజనాలకు ఈ ఆకుల్ని ఎక్కువగా ఉపయోగించేవారు. అడవుల్లో ఈ చెట్టు పొద మాదిరిగా ఒక తీగలాగా పెరుగుతుంది. గిరిజనులు వీటిని సేకరించి ఆకులను ఇస్తరాకులుగా తయారు చేసి అమ్ముతారు. ఈ ఆకుల్లో భోజనం చేయడం ఆరోగ్యపరంగా కూడా మంచిది. ఇప్పుడు వీటిని ఉపయోగించి ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ని కూడా తయారు చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఈ పరిశ్రమ ఉంది. ఈ అడ్డాకు చెట్టు నుండి వచ్చే కాయలను కూడా ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు. ఈ కాయలు ఔషధపరంగా కూడా వాడతారు. ఇప్పటికీ కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఈ ఆకులతో తయారు చేసిన విసిరాకుల్లోనే పెట్టి ఇస్తారు. కొన్ని హోటల్స్లో కూడా ఈ విసిరాకుల్లో భోజనం సప్లై చేస్తున్నారు. ఈ విసిరాకు వాడి పడేసిన తర్వాత తొందరగా భూమిలో కలిసిపోతుంది కనుక దీనిని ఉపయోగించడం వల్ల